నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రం దళితవాడలో విషాద ఛాయలు. వివరాల్లోకి వెళ్తే జెండా ఎత్తే క్రమంలో కరెంటు వైరు తగిలి ఘోర విజయ్ అంజిత్ అక్కడికక్కడే మరణించగా చక్రి అనే బాలుడు కొద్దిపాటి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన తెలిసిన వెంటనే హుటాహుటిన మంత్రి సీతక్క సంఘటన స్థలానికి వెళ్ళి వారి కుటుంబాన్ని ఓదార్సు పరామర్శించి తక్షణ సహాయం కింద 10,000 వారికి ఇచ్చి 5 లక్షల ఎక్స్గ్రేషన్ను ప్రకటించి సానుభూతి తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రంలోని దళిత కాలనీలో మరి సోదరులందరూ కూడా కలిసి జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో జెండా ఎత్తే క్రమంలో జెండా గద్దె కంటే అది కొంచెం పైకి లేపడంతో పైన ఉన్నటువంటి కరెంటు వైర్లు తగిలి గోడ విజయ్ అదేవిధంగా అంజిత్ ఇద్దరు కూడా స్పాట్గా మరి ఇక్కడ ములుగు హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. చక్రి సోదరుడు స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నాడు. ఈరోజు చాలా ములుగులో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. కరెంటు చూడక వాళ్ళు పైకి పోల్స్ లేపడంతో పైన ఉన్నటువంటి మరి వైరు తీగలు తగిలి ఈ యొక్క ప్రమాదం జరిగింది. వారి కుటుంబాలకు మేము ధైర్యాన్ని ఇస్తాను, తీవ్ర సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తక్షణమే 10,000 ఆ కుటుంబాలకు మేము అందజేయడం జరిగింది. అట్లనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తాము. అదే కాకుండా గాయపడ్డ సోదరులకు కూడా వచ్చేటువంటి సూపరింటెండెంట్ గారు ఇచ్చే రిపోర్టును బట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళ మరి మిగతా కోలుకోవడం కోసం కావాల్సిన ఖర్చులు కానీ ఇంజూరీకి సంబంధించిన కానీ అందజేయడం జరుగుతుంది. ఆ కుటుంబాలను ధైర్యంగా ఉండాలని వారికి మరి ధైర్యాన్ని చెప్తూ ఓదార్చడం జరిగింది.